పాడి హృదయపూర్వకంగా ఈ సాయంకాల పరుద్దాం, ప్రభుని స్తుతిద్దామండి. నీ దయ లేనిది హృదయపూర్వకంగా
ప్రార్థన కూడికి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికిలో వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. తిరిగి వందనాలు చెప్పడం రాదా? ఏదో ధ్యానంలో ఉన్నారు మనవాళ్ళు. ఓకే, కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చిన మీరు స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుళ్ళు ఏదో వచ్చామంటే వచ్చాం, వెళ్ళామంటే వెళ్ళాం, అది కాదు భక్తి అంటే. కనుక మీరందరూ ఇప్పుడు దేవుడితో మాట్లాడారు, అలాగే లేజీగా మాట్లాడారా? సో లేజినెస్ అనేది వెరీ బ్యాడ్. దేవుని బిడ్డలమైన మనం లేజినెస్ అంటే అర్థం సోమరితనంగా ఉండకూడదు, చలాకీగా హుషారుగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రార్థన కూడికి వచ్చినటువంటి మీరు, ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మీరు ఏ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రార్థన దేవుడు మనల్ని ఆలకించాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నాలో మీరు మీలో నేను ఉంటేనే మీకు ఏది ఇష్టం అడగండి, అది దేవుడు ఇస్తాడు. సో తప్పక మీరు నాలో నివసించకుండా మీరు ఏదో వచ్చి ఏదో అడిగేసి వెళ్ళిపోతే కాదు. సో క్రీస్తులో మీరు, క్రీస్తు మీలో నివసించినప్పుడు, రెండు when you're obedient to God, దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. 3 ప్రత్యేకంగా డూయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు మాత్రమే. చాలాసార్లు మీరు అడగొచ్చు, ప్రభువా నాకు ఇచ్చిన ఆయన నాకు ఇచ్చిన అన్ని మీ బాధపడలేక దేవుడు ఇచ్చేస్తాడు, కానీ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. 106 దావీదు కీర్తన మనం చూసినట్లయితే 106 కీర్తన 14-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అరణ్యంలో వారు బహుగా ఆశించి, మీకు చాలా ఆశ ఉండొచ్చు, ఎడారిలో దేవుణ్ణి శోధించి, ఆశ వల్ల దేవుడిని శోధించి నాకు అది వచ్చి నాకు ఇది ఇచ్చేయండి గట్టిగా అడుగుతాం మనం దేవుడు. బైబిల్ చెప్తుంది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చను. కోరింది దేవుడు ఇచ్చాడట. ఆయనను, అది చాలా ఇంపార్టెంట్, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షేమత కలుగజేశాడు. నువ్వు అడిగేవు గనుక దేవుడు నీకు ఇచ్చాడు, కానీ దానివల్ల ఉపయోగం లేదు, నీ ప్రాణానికి క్షేమత. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిది? నీ చిత్తం అయితే నాకు అనుగ్రహించు. అది నీ చిత్తం అయితే నువ్వు అనుగ్రహించమని అడగకుండా ఇచ్చే ప్రభు ఇచ్చిన ఆయన అడిగితే వారు కోరినది ఆయన వారికి ఇచ్చిన ఆయనను, అది వెరీ ఇంపార్టెంట్. వారి ప్రాణములకు ఆయన క్షేమత కలుగజేశాడు. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. 1 సమూయేలు గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ కూడా రాజు కావాలని ప్రజలు అడిగారు. వారు అడిగినందుకు దేవుడు ఇచ్చాడు. మాకు న్యాయము తీర్చుటకై, చూసారా, రాజును నియమించమని వారు అనిన మాట చూసారా. ఏంటంటే అది జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగించు. అది వారు ఎవరిని విసర్జించారంటే కనుక వాళ్ళు అడిగింది ఇచ్చేసాడు దేవుడు. మీకు రాజే కావాలనుకున్నప్పుడు తీసుకోండి, నేను మీకు రాజునుగా అక్కర్లేదన్నప్పుడు ఓకే. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకనంటే మీ బాధపడలేక, మీరే అడిగారు అది కావాలని. సో అది దేవుని చిత్తం అయితే మీకెందుకు, దేవుని చిత్తం కాకపోతే మీకెందుకు. You want, you asked for it and God will give it for you. దేవుడు అడిగావు కనుక దేవుడు ఇస్తాడు. బట్ అది నీకు మేలుకరంగా ఉండదు, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకనే మన ఇష్టాన్ని మనం చచ్చిపోయి, ఏవో నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే, అది యేసుప్రభు సిలువ మీద చేసిన ప్రార్థన, సిలువకి ఎక్కక ముందు చేసిన ప్రార్థన ఏంటి? గెత్సెమనే తోటలో, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసి,
తీసేయి అని గట్టిగా అడిగాడు అనుకోండి, తీసేస్తే ఇంక మానవుల రక్షణ ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే యేసుప్రభు శిలువ మరణం మరణించాలా, కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఈ మరణమే వద్దని అంటున్నాడు. ఆయన చెప్పింది ఒకటి, నా ఇష్టం కాదు నీ చిత్తం, లెట్ దై విల్ బీ డన్. అది కొన్నిసార్లు మన ఇష్టం, ఇప్పుడు యేసుప్రభు ఇష్టం ఏంటి చెప్పండి? వెళ్ళకూడదు. ఇప్పుడు యేసుప్రభు ఇష్టం నెరవేరిందా నెరవేరలేదా? మామూలుగా మానవ రీతిలో మనం ఆలోచిస్తే ఆయన ఇష్టం నెరవేరు. కొన్నిసార్లు మన ఇష్టాలు నెరవేరవు. ఆయనను డోంట్ బి డిసప్పాయింటెడ్. నీ ఇష్టం కాదు నెరవేర్చాల్సి, లెట్ దై విల్ బీ డన్. సో అలాగే ప్రార్థన అనేది ఎలా చేస్తే దేవుడు ఆలకిస్తాడనే విషయాన్ని గురించి చెప్తున్నా. నాలో మీరు, మీలో నేను నివసిస్తే మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. మీరు నా మాటకి ఒబీడియంట్గా ఉంటే, నా మాటకి లోబడితే నేను మీకు అనుగ్రహిస్తాను. అంతేగాని ఏడిచేసి ప్రార్థన చేసి తెచ్చేస్తాను అవి కాదు. దీస్ ఆర్ ద రియల్ సొల్యూషన్స్ ఫర్ యువర్ ప్రేయర్. మీ ప్రార్థన ఆన్సర్ అవ్వాలంటే ఇది, లెట్ దై విల్ బీ డన్. నీ చిత్తం చేస్తాను ప్రభా, నీ చిత్తం నా జీవితంలో జరిగించన్నప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడి నామాన్ని అడగాలి. యేసు నామములో, ఆయన అధికార నామములో మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన అనేది తప్పక మనం విసుగుదల చెందకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక చివరిది మనం చూసాం, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మీలో ఆరగించుండి గర్వం ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే తప్పక మనలో తగ్గింపు జీవితం ఉండాలి. రైట్. ఇవాళ మనం దేని కొరకు ప్రార్థన చేయాలా అనే దాని గురించి మనం చూస్తే, ఇవాళ మనం కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేద్దాం. ఇవాళ దగ్గర నేను ఒక 4 విషయాలు లేక 5 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రే ఫర్ వాట్, దేని కొరకు ప్రార్థన చేయాలి. సో మన జీవితాలు ప్రతిరోజు క్రమశిక్షణ కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్, డైలీ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్? ఒక డిసిప్లిన్ లైఫ్ నీకు ఉందా? నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు అంటే దేని కొరకు బ్రతుకుతున్నావు? వై యు ఆర్ లివింగ్? కొంతమంది బ్రతికేది ఈ సెల్ ఫోన్ కోసం. వాళ్ళు పొద్దున్నేసి సాయంత్రం వరకు సెల్ ఫోన్ మీదే ఉంటారు, ఇంకేం పని ఉండదు. కొంతమంది ట్యాబ్ మీద ఉంటారు, కొంతమంది కంప్యూటర్ మీద ఉంటారు, కొంతమంది వంటగదిలో ఉంటారు, కొంతమంది ఊసులాడుకోవాలని ఉంటారు, కొంతమంది రోడ్ల మీద తిరిగి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు, కొంతమంది బండి మీద ఒడ్డంబడి తిరగడమే. దే ఆర్ లివింగ్ వితౌట్ అ గోల్ లేదు వాళ్ళకి. సో ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ ఆధ్యాత్మికమైన విషయం ఎలాగుంది? నీ జీవితంలో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం ఉందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తాం, ఒక సోమరుడి గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయంలో, దేవుని బిడ్డలు మనం సోమరి వలె ఉండకూడదు. చూసారా? సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి 6వ వచనం 6:6లో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. చూసారా? మనల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటున్నారంటే చీమల దగ్గరికి వెళ్ళమని. 6 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటే, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకు, కోతకాలం మందు ధాన్యమును కూర్చుకుని. సోమరి, ఎందాక నువ్వు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచొద్దు. ఇవాళ మన జీవితంలో స్పిరిచువల్ డిసిప్లిన్ ఇవన్నీ నిజమే. కొన్నిసార్లు యూ వర్క్ ఆల్ ద నైట్, ఒకసారి 3 గంటలు 4 గంటల వరకు నువ్వు పని చేస్తే ఓకే, పొద్దున్న నువ్వు లేకపోతే దాట్స్ ఓకే, ది రీజన్ ఫర్ దాట్. బట్ ఎవ్రీ డే ఆర్ యూ లైక్ దట్? ప్రతిరోజు అలాగే ఉన్నావా? డైలీ డిసిప్లిన్ నీకుందా? సో మనకి హెచ్చరిక ఉంది, వార్నింగ్ ఉంది 11వ వచనంలో. అందుచేత
ఎందుచేత? అందుచేత. బైబిల్ చేత అంటే బైబిల్లో చదువుతున్నాం మనం ఎప్పుడైనా. అందుచేత అనగానే వెంటనే ప్రశ్న వేయాలి, ఎందుచేత? ఎందుచేత అంటే మీ సోమర్తనం చేత. ఏమొస్తుందంటే దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం మీ వద్దకు వచ్చింది. పవర్టీ వస్తుందంట. సో దారిద్ర్యం, ఇంకో మాటలో చెప్పాలి, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చింది. ఈ రెండు మీకు కావాలనుకున్నప్పుడు మీకు ఆత్మీయమైనటువంటి శారీరకమైనటువంటి డిసిప్లిన్ లైఫ్ అక్కర్లా. మన జీవితంలో పవర్టీ, మన జీవితంలో లేమి. అది ఇవాళ ఈ నెల 1వ తారీఖు ఆదివారం వచ్చింది. మార్చి 1వ తారీఖున చెప్పాను మీకు యుద్ధం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుందో. ఇవాళ మార్చి 27 అనగా నేను చెప్పి ఇప్పుడు అప్పటికి 27 రోజులు అయిపోయి. ఈ నెల యుద్ధం నెల అనవచ్చు. మొత్తం స్టార్టింగ్ డే 1 నుంచి యుద్ధాలు మొదలు. యుద్ధం ఎక్కడో జరుగుతున్న యుద్ధం మనకెందుకులే, మనకేం వస్తుందిలే అని అనుకున్నారు. నేను ముందే చెప్పాను మీకు అక్కడ జరుగుతున్న యుద్ధం ఏ రకంగా మనకి ప్రభావం చూపిస్తుంది. ఇవాళ గ్యాస్ సిలిండర్ లేక ఎంతమంది బాధపడుతున్నారు. ఇంకా త్వరలో పరిస్థితులు, ఇవాళ మీకు గ్యాస్ ఉంది కాబట్టి ప్రస్తుతం వంట చేసుకుంటున్నారు, అది అయిపోతుందిగా ఒకరోజు. అది దొరకకపోతే కర్రలు పొయ్యి పెడతారు, లేకపోతే ఇండక్షన్ స్టవ్ పెడతారు, కరెంట్ పొయ్యి, ఇంకొకటి పెడతారు, రైస్ కుక్కర్స్ పెడతారు. ఓకే, బట్ ఇవాళ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడిపోతుంది. ఆల్రెడీ ప్రైస్ రిస్ట్ పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, అన్ని ఆయిల్ పెరిగిపోతుంది కదా. ఓ పక్కన ఇంకెంత పెరిగిపోద్దో చూడండి మీరు. 2 రూపాయలు పెరుగుతానే, 10 రూపాయలు పెరుగుతానే ఇలాగ ఉన్నారు. ఇంకా పెరిగితే అంటే మన జీవితంలో ఆత్మీయమైన డిసిప్లిన్ లేనప్పుడు అది నాకెందుకు వస్తుందిలే పవర్టీ అనుకోకండి. అది డబ్బులున్నా పవర్టీ వస్తుంది. మన డబ్బులు ఉండొచ్చు, నీకు తినడానికి తిండి దొరకకపోవచ్చు, కొనుక్కోవడానికి ఏమీ దొరకకపోవచ్చు. అప్పుడు ఇవాళ అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనం దేవుని యందు భయం లేక, భక్తి లేక మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అడగవలసిందే స్పిరిచువల్ డిసిప్లిన్ గురించి. మనం ప్రార్థన చేయవలసిందే, ప్రభువా నాలో లేజినెస్ ఉంది, నాలో బద్ధకం ఉంది, నాలో సోమరితనం ఉంది, నేను చాలా లేజీగా ఉంటున్నాను, నేను నీ పని చేయట్లేదు, నేను మీ బైబిల్ చదవట్లేదు, వాక్యం చదువుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, సరిగా ఆత్మలు రక్షించడం లేదు, సువార్త ప్రకటించడం లేదు. వై ఐఎమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద ఎందుకున్నాను నేను? సో తప్పక మనం దేవుణ్ణి అడగాల. అందుకనే సామెతల గ్రంథం 30:27లో కూడా మనం చూస్తే ఆ చీమలు ఎలా పని చేస్తున్నాయో మనం చూస్తున్నాం. చీమల గురించి చాలా చిన్న జీవులు అవి, కానీ ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తాం 30:25 మనం చదివితే అది రాసి ఉంది, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలంలో లేక వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చూసారా, అవి బలం లేకపోయినప్పటికీ కూడా ఎంత ప్లానింగ్ అహెడ్, నాట్ వేస్టింగ్ ఎనీ ఆపర్చునిటీ. ఇవాళ మనం ఎంతగా ముందు కోసం ప్లాన్ చేస్తున్నాం. అది సో ప్లానింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒక అతను ఒక చిన్న ప్లాట్ కొన్నాడు. ఆ ప్లాట్లోని ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు బాగా శిథిలమైపోయింది, పాడైపోయింది, బ్యాన్ చేసిన ఇల్లు, బూజు పట్టేసిన ఇల్లు, దుమ్ము పట్టేసిన ఇల్లు, చెడిపోయిన ఇల్లు, పెంకులు ఇరిగిపోయిన ఇల్లు. అదెందుకు? అది దగ్గర దగ్గర 5 లక్షలకు వచ్చేస్తుంది సింపుల్గా స్థలం ఖరీదు అని. కానీ దగ్గర దగ్గర ఇతను 40 లక్షలు పెట్టి కొన్నాడు.
పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఏం చేస్తాడు దీన్ని అనుకున్నాను. అతనికి ఒక ప్లాన్ ఉంది ముందు. ఆ స్థలం కొండలో చాలా నేరోగా ఉంది, పెట్టిలాగా ఉంది, చిన్న, అంటే వెడల్పు తక్కువ, పొడుగు ఎక్కువ. ఏం చేస్తాడు ఇతను? అదంతా రెసిడెన్షియల్ ఏరియా, ఇంత డబ్బు పెట్టి కొన్నాడు, ఏం చేస్తాడు? అతనికి ఒక ప్లాన్ ఉంది. చూసారా ఏంటి ప్లాన్ అని అంటే, ముందు ఏం చేశాడనంటే పొక్లైనర్ తీసుకొచ్చాడు, అంత చెట్లు గిట్లు చుట్టుపక్కల పాడైపోయినాయి తీసి, దాని తర్వాత ఆ బిల్డింగ్ డెమాలిష్ చేశాడు, ఆ బిల్డింగ్ స్క్రాప్ అంతా మళ్ళీ తీసాడు. ఇప్పుడు తీసుకొచ్చాడు ఒక కంకర మిషన్ని. ఆ మిషన్తో ఏం చేశాడంటే చుట్టూ ఇటుపక్క సైడ్లు ఇటు సైడ్లు మొత్తం కంకర వేయించాడు నీట్గా. మధ్యలో చక్కగా గ్రీనరీ లాగా గ్రాస్ పెట్టించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పైపులు వేస్తారు చూసారా, నీళ్ళు వెళ్ళడానికి పైపులు, బ్యారర్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి బ్యారర్ ఏం చేశాడంటే సగం సగం మొక్కలు ఇరిగిపోయినాయి, ఒకటే సైజులో కట్ చేపించి ఆ మొక్కలు తీసుకొచ్చి ఇటుపక్క చుట్టూ పేర్చాడు, అటుపక్క చుట్టూ పేర్చాడు, ఇటుపక్క చుట్టూ పేర్చాడు. సగం ప్లేస్ ఇదే ఆక్యుపై చేసి, ఇప్పుడు మిగిలిన దాంట్లోని చక్కగా టేబుళ్ళు కుర్చీలు వేశాడు. ఇప్పుడు ఈ బ్యారర్కి మళ్ళీ లోపల కరెంటు పెట్టి లైట్లు పెట్టి దానికి చక్కగా గ్లాస్ని ఫిక్స్ చేశాడు, అల్యూమినియంతో ఫిక్స్ చేయించాడు. ఇప్పుడు పైన బోర్డు పెట్టాడు, దిస్ ఇస్ బ్యారర్ రెస్టారెంట్ అన్నాడు, అంటే ఇది పైపుల్ రెస్టారెంట్ అన్నాడు. అంటే ఆ సీనరీ చూడడానికి, ఆ పద్ధతి చూడడానికి జనాలు వస్తే ఎప్పుడు రష్, ఆ రెస్టారెంట్ అంతా ఎప్పుడు రష్. ముందు ఆ బ్యారర్ దగ్గర కూర్చోడానికి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి కుర్చీలు టేబుల్ చేశాడు. ప్లానింగ్ ఉంటే ఏదైనా సాధ్యం. అది ఇవాళ అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు, ఎందుకు చేశాడు? ప్లాన్ ఉందా ముందు? వాట్ ఇస్ ప్లాన్? సో దేవుడిని అడగాలి. అందుకని ప్లాన్ కోసం మనకి గ్రహింపు సత్యము విషయాలు దేవుడు తెలియపరుస్తారని లాట్ ఆఫ్ ప్లాన్స్ యూ కెన్ టెల్ యూ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవుడితో మనం సమయం గడిపినప్పుడు. సో తప్పక చీమల దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం నేర్చుకోవాలి. అది యూజ్ టైం వైజ్లీ. రోమన్స్ 13:11 రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకుని వేళ, చూసారు, కాలము నెరిగి. కాలం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవబోతున్నాయి. నిద్ర మేలుకోండి. ఎంతకాలం నిద్రపోతారు? నిద్ర మేలుకొని, చూసారా, వేళ అయినదని తెలుసుకొని అలా. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం యూజ్ యువర్ టైం ప్రాపర్లీ ఆర్ వైస్. మనం చాలా జాగ్రత్తగా సమయాన్ని వాడగలిగే వారిగా ఉండాలి. ఇవాళ చాలాసార్లు మనం సమయాన్ని మన ఇష్టానుసారంగా వాడేస్తాం. సో మనం ప్రార్థన చేయాలా? ఏమని అంటే, మొదటిది, ప్రభువా నా కోసం నేను ప్రార్థన చేసుకుంటాను, నేను నాలో డిసిప్లిన్ దయచేయి, నాలో స్పిరిచువల్ డిసిప్లిన్, డైలీ డిసిప్లిన్ నాలో దయచేయి. చీమలు 6వ అధ్యాయంలో మనం చూస్తే, సామెతల గ్రంథంలో, అవి ఎప్పుడూ కూడా ఏం చేయు, ఎక్స్క్యూజెస్ చెప్పవు. సోమరి 10వ వచనంలో మనం చూస్తే, ఇంకా కొంచెం నిద్రించేస్తాను, కొంచెం సేపు పడుకుంటాను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని కొనికేదాను, పడుకుంటాను, నిద్రపోతాను అని చెప్పడం. చాలాసార్లు ఈ స్మాల్ ఎక్స్క్యూజెస్ విల్ లీడ్ యూ టు యువర్ మెయిన్ ఫెయిల్యూర్స్. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతుంది. చూసారా, సోమరితనం చేత. అది ఇవాళ సోమరితనం, చూసారా,
ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. ఇవాళ మీ బద్ధకమే ఇల్లు అంతా వానవచ్చేతం. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, స్మాల్ కాంప్రమైజెస్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్. ఇవాళ మనం అలాగే ఉంటే కాన్సిక్వెన్సెస్ మనం చూసాం, అంటే దాని పరిణామం మనం చూసాం. తప్పక మనకి పోవర్టీ వస్తుంది. అనగా దాని అర్థం మనకి తప్పక పేదరికం, దరిద్రం. అందుకే కష్టపడి పని చేయమన్న 2వ దశలోనికెళ్ళి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, దశలోనికెళ్ళి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదు. పని చేయకపోతే భోజనం చేయొద్దు అన్నాడు. మీకు ఆజ్ఞాపించుచున్నారా? ఇవాళ పని చేయకుండా భోజనం చేస్తాం. మీలో కొందరు రోమిలికి రాసిన సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము సోమరి ఆశపడదు కానీ వాని జ్ఞానం మీకు ఏమీ దొరకదు. సో మొదటిది ఇవాళ మనం ప్రార్థన అంశం, లెట్స్ ప్రే ఫర్ అవర్ డైలీ. ప్రతిరోజు మన జీవితంలో డిసిప్లిన్ లైఫ్ కోసం లెట్స్ ప్రే. ప్రభువా, నేను లేజీగా ఉండకుండా డిసిప్లిన్గా ఈ రోజు నుంచి, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా. ప్రభు వచ్చే రాకడ సమయం చాలా దగ్గర వచ్చేసి. సో ఇట్స్ టైమ్ ఫర్ యూ టు వేకప్. మేల్కో. అప్పుడు గాడ్స్ లైట్ నీ మీద షైన్ అవుతుంది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. మీరు లేవట్లేదంటే దేవుడు వెలుగలు. సో రెండోది మనం రెండో ప్రార్థన అంశం. మొదటిది మనం డైలీ డిసిప్లిన్ కోసం ప్రార్థించాలి. రెండోది లెట్స్ ప్రే ఫర్ అవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. శారీరకంగా కూడా మనం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, గుడ్ హెల్త్. ఎందుకంటే ఇక్కడ మీరు మీ బాడీస్ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఈవెన్ మీ బాడీస్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహించాలంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మీ దేహం దేవుని వలన చూసారా మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. కనుక దాని అర్థం మీ దేహం దేవుని ఆలయం. అది ఇంతకీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు విలువ పెట్టి కొనబడిన మీ సొత్తు కాదు. మీరు యువర్ బాడీస్ ఆర్ గివెన్ బై గాడ్ అండ్ యువర్ బాడీస్ ఆర్ ద హోలీ టెంపుల్. ఇవాళ మనం మందిరం విషయంలో ఎంతో శ్రద్ధ. ఇప్పుడు వెలటూరులో మన చర్చి కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఆల్రెడీ మనం ఇప్పటికే దగ్గర 50,000 అయింది ఓన్లీ మెటీరియల్. పెయింటర్లకి లాస్ట్ వీక్ 16,000 పైన. ఈ వారం ఉంది మళ్ళా వాళ్ళకి, అంటే దగ్గర ₹1,00,000 అయిపోతుంది ఓన్లీ ఆ పెయింటింగ్లకి. ఎందుకు అంత ఖర్చు? అది నా మందిరం, ప్రార్థనా మందిరం, దాన్ని దొంగల గుణంగా చేయకండి. అంటే మనం ప్రార్థన చేసే ఆలయం నీట్గా ఉండాలి అని మనం ఎంతో శ్రద్ధ తీసుకున్నప్పుడు, మరి ఈ ఆలయం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు? ఈ ఆలయం గురించి ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు? ఈ ఆలయం గురించి మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు చెప్పండి. అది చూడండి, ఇక్కడ కర్టను విరిగిపోయింది ఆవిడ. హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దాట్? ఇవాళ ప్రార్థన, ఐ డోంట్ సీ దాట్. అక్కడ అవతలతో చూడండి, బ్యాలెన్స్ తప్పింది అది. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్? చర్చిలోకి వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవడమే అనుకుంటున్నారా? మన మందిరం, మనం ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆరాధించే ఆ మందిరంలో నీట్గా ఉండాలని కోరిక. ఎందుకంటే ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం. అలాగే మన హృదయం అనే ఆలయంలో దేవుడు ఉన్నాడు కదా. మరి ఎంతమంది భయభక్తులు కలిగి వాడి విషయంలో శ్రద్ధ వహిస్తున్నా చెప్పండి. అందుకే యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ ఆల్సో ఫర్ యువర్ బాడీ. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే 1 తిమోతి శరీర సంబంధమైన చాప్టర్ 4. సాధకము, శరీర సంబంధమైన సాధకము సాధకం కొంచెం మట్టుకే కొంచెం మట్టుకే ప్రయోజనకరం. అవును గాని ఆ, దైవభక్తి చూసారా, శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి? సాధకం అంటే ఎక్సర్సైజ్. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కొంచెం మట్టుకే అంటే ప్రయోజనం ఉంది అని అర్థం. కొంచెం మట్టిగా అంటే అర్థం ఈ భూమి వరకే అని అర్థం. అది అర్థం. ఈ భూమి వరకు ప్రయోజనమే కదా. మరి ఆర్ యూ డూయింగ్ యువర్ ఎక్సర్సైజ్? నో వాకింగ్, నో ఎక్సర్సైజ్, బాడీ విషయంలో శ్రద్ధ లేదు. సో ప్రే ఫర్ దాట్. పేదం చేయి. ఎందుకు ఇలా చేయలేకపోతే మీరు చేయాలనుకునే ఎందుకు చేయలేకపోతున్నారంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీన. యూ ఆల్వేస్ ఫైట్ విత్ యువర్ బాడీ. ఈ శరీరం చేయనీది నీది. మనకి దుష్మనులు ఎవరు? మనకెవరు? ప్రతిదానికి సతానే కాదు, మనకి 3 శత్రువులు ఉన్నారు. ఒకడెవడు? మొదట మీ శరీరం. యువర్ బాడీ ఈజ్ యువర్ ఎనిమీ. అందుకని లైన్లో పెట్టాలి దీన్ని. 2 లోకం మీ శత్రువు, వరల్డ్ ఈజ్ యువర్ ఎనిమీ. 3వది సాతాను మీ ఎనిమీ. ఎదిరించాలి కదా, ఓడించాలి కదా, జయించాలి కదా. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మీ ఆత్మీయమైనటువంటి శక్తి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే 2 విషయాలు మనం ప్రార్థన అంశాలు మనం చూసాం. మొదటిది ప్రార్థన దేని కొరకు చేయాలి అని అంటే మనం ప్రతిరోజు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడానికి నాకు సాయం చేయి ప్రభువా అన్ను దేవుణ్ణి అడగ. అంతమాట మీ శారీరకమైన అక్కర్లు అవసరతలు మాత్రమే కావాలి. 2వది, ప్రభువా నేను శారీరకంగా కూడా బలహీనుడిని అయిపోతున్నాను. ఈ బాడీస్ నీ టెంపుల్ ఇది కనుక పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు కనుక నేను బలంగా ఆరోగ్యదాయకంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. అలా ఆరోగ్యదాయకంగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. మీరు ప్రయత్నం చేయాలి. అది నేను బలహీనుడిని, నువ్వు బలహీనుడివే. నేను చచ్చిపోతాను. నేను బ్రతుకుతాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నమ్ము, ఆరోగ్యంగా ఉంటాను. నీ శరీరం దేవుడిచ్చినటువంటిది కనుక ప్రే ఫర్ యువర్ బాడీ, ప్రే ఫర్ యువర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. అందుకే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆ బలహీనమైన శరీరం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దాని తర్వాత మనం 3వ అంశం ప్రార్థన చేయవలసింది మన ఆత్మీయమైన ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. పొద్దున్న లెగడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం కదా. ఆత్మీయమైనటువంటి జీవితం ఎలాగుంది? పొద్దున్న లేస్తున్నాం, డ్యూటీకి పోతున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. బట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? మీ ఆత్మీయమైనటువంటి జీవితం అభివృద్ధి కొరకు మీరు ఎంతమంది ప్రయాసపడతారు? 119 దావీదు కీర్తన 105, 119, 105. కీర్తన గ్రంథం 119, 105లో మనం చూస్తే దేవుని వాక్యం ఏంటంటే నా పాదములకు, చూసారా, నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు. దీపం, వెలుగు అంటే దాని అర్థం ఏంటి? ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదువుకోవడం బట్టి నువ్వు ఎలా నడవాలో దేవుని వాక్యం నిన్ను బోధిస్తుంది. నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని చదువుకోవట్లేదనుకో, నీ త్రోవ చీకటిమయమైపోద్ది. అప్పుడు నువ్వు తప్పక తడబడితావు, తప్పక నువ్వు తొట్టిల్లుతావు, తప్పక నువ్వు పడిపోతావు. ఇంట్లోనే రాత్రి మీరు బాత్రూమ్కి లేచినప్పుడు లైట్ వేసుకోకుండా లేచి చీకట్లో నడిస్తేనే 4-5 సార్లు మీ మంచం కొట్టేసుకుంటారు. ఎందుకు? చీకట్లో ఒక 4 స్టెప్పులు వేయడానికే కష్టంగా ఉంది. ఆ మెట్టు కొట్టేసుకుంటారు. చీకట్లో నడవడం ఈజీ కాదు. అది వెలుగున్నప్పుడు ఆ మంచం కోడిని మనం కొట్టుకోం. ఎందుకనంటే బికాస్ లైట్ ఈజ్ దేర్. అక్కడ రాస్తుంది అది. నీ వాక్యం నా పాదాలకి దీపం. నా పాదాలు నడవాలి అని అంటే నీ వాక్యమే దీపం. ఆ దీపం ఏం చేస్తుంది? నాకు వెలుగునిస్తుంది. నా త్రోవకు వెలుగు గనుక నేను ఎటు నడవాలో నా త్రోవలు సరళమవుతాయి.
నా త్రోవలు నేను ఎటు నడవాలో. సమ్ పీపుల్ డోంట్ నో వేర్ టు వాక్, హౌ టు వాక్, హౌ దే లివ్, బికాస్ దే ఆర్ నాట్ రీడింగ్ ద బైబుల్, దే ఆర్ నాట్ స్టడింగ్ ద బైబుల్. అందుకే వాళ్ళ జీవితంలో వారు వర్ధిల్లారు, వారు అభివృద్ధి అవ్వరు. వై యూఆర్ నాట్ ప్రాస్పరింగ్? మీరు అభివృద్ధి అవ్వకపోవడానికి గల కారణం ఏంటి? అంత మీ సొంత ఆలోచనే, మీ సొంత ఇష్టమే. మీరు ఏది అనుకున్నారో, ఏది చేయాలనుకున్నారో చేసి, మళ్ళీ ఏమనంటే చిన్న మాట, కొంతమంది మళ్ళీ ఈ ఊతపోత మొదలెట్టారు. దేవుడు చెప్పాడు, దేవుడు చేయమన్నాడు. బా, నువ్వు చేసిన నీ ప్రతిదీ దేవుడు తగిలించేస్తున్నారు. నో 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 నో. సో అందుకనే మనం బీ కేర్ఫుల్, యూ హ్యావ్ టు ఆస్క్, సీక్ గాడ్స్ విల్. దేవుడు చెప్తాన్ని మనం కొనుక్కోవాలి. ఇందాక చదువుకున్నాం కదా, ఏమని? నువ్వు అడిగినందుకు నీ బాధపడలేక దేవుడు ఇచ్చేస్తాడు, కానీ దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. మళ్ళీ ఆ దేవుడే, ఇచ్చిన దేవుడే నీకేం కలుగజేశాడు? చదవండి, మళ్ళీ మర్చిపోకండి. 106 దావీదు కీర్తన మర్చిపోకండి. 106:14 వచనం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. దాని ప్రాబ్లం ఏంటనంటే, నువ్వు కోరింది దొరికేసింది కానీ ఆయనను, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ బట్ ఆయనను, వారి ప్రాణానికి ఆయన క్షీణత కలుగజేశాను. ఇవాళ మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎందుకు అని అంటారు? మీరు గమనించారా ఎప్పుడైనా? వై? బికాజ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఓన్ విల్. మీ సొంత ఇష్టాన్ని చేయడమే. చాలాసార్లు మన ఇష్టం వచ్చినట్టు జరిగించాలని మనం కోరుకుంటాం. ప్రాబ్లం అది. మన ఇష్టం కాదు మనం చేయవలసింది. యూ హ్యావ్ టు డూ గాడ్స్ విల్. దేవుడి చిత్తాన్ని మనం చేసేవారిగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో 106లో మనం చూసాం కదా అప్పుడు. సో ఐమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ ఇంగ్లీష్ బైబిల్. అది చూస్తున్నాను నేను ఇంగ్లీష్ బైబిల్లో నుంచి. 106 అక్కడ మనం చూస్తే ఎన్ఐవి వర్షన్ చదువుతాను. నూట 6 దావీదు కీర్తన ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను. 14th వర్డ్స్. ఎందుకనంటే చాలాసార్లు మనం అడిగింది ఇచ్చేయాలని దేవుడు కోరుకుంటాం. బట్ ఇస్ ఇట్ గుడ్? ఇన్ ద డెజర్ట్ దే గేవ్ into their craving, in the wilderness they put God to the test. So he gave them what they asked for, but sent a wasting disease among them. అడిగింది ఇచ్చేసాడు కానీ వారి ప్రాణానికి క్షీణత అని అన్నాడు. క్షీణత ఎలాగొచ్చిందంటే వారికి జబ్బులు తెచ్చాడంట. And send a wasting disease among them. దేవుడే తీసుకొచ్చాడు. అందుకనే ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను. 14th వర్డ్స్లో NLT వర్డ్స్ని చదువుతాను ఒకసారి. In the wilderness their diseases ran wild, testing God's patience in their dry wasteland. So he gave them what they asked for, but he sent a plague along with it. ప్లేగ్ అన్నాడు. ఆయనే ప్లేగ్ అన్నాడు. ప్లేగ్ అంటే ఏంటి? తెగులు. కరోనా ఏంటి? తెగులు. అది దేవుడే తెగులు తెచ్చాడు. అదేంటి దేవుడు అని తెగులు? ఎందుకంటే నీ కోరికోడు కోరుకున్నాను. నువ్వు అడిగింది ఇచ్చి మళ్ళా తెగులు తెప్పించడం అంటే. సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు చేంజ్ దర్ లైఫ్. ఆ లైఫ్ ముందు చేంజ్ చేసుకో, నీ బతుకు మార్చుకో. ముందు దేవుడు చెప్పింది చెయ్యి. నీ జీవితంలో నేను ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా, ఇలాగే బతుకుతా
అంటే దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడని అర్థం. అది ఒకసారి యాంప్లిఫైడ్ బైబిల్ చదువుదాం. యాంప్లిఫైడ్ వర్జన్లో ఇంకెలాగుందో చూద్దాం. యాంప్లిఫైడ్ వర్జన్లో అంటాడు, బట్ లస్టెడ్ intensely in the wilderness and tempted God with their insistent desire. వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు దేవుడిని. సో హీ గేవ్ దెమ్ దేర్ రిక్వెస్ట్. ఇంతకీ ఏంటి వాళ్ళు బహుగా శోధించింది దేనికోసం తెలుసా మీకు? మాంసం కోసం. మాంసం కావాలి. వి వాంట్ మాంసం. సో హీ గేవ్ దెమ్ ద రిక్వెస్ట్ but send a wasting disease among them. 78వ కీర్తన 29 నుంచి 31 చదవండి. 78, 29. వారి తండ్రి మధ్యన వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వారికి మాల చేసింది. వారు కడుపార తిని తనిసిరి. చూసారా, కడుపారా తిన్నారు. ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించాడు. వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించాడు. వారి ఆశ తీరక మునిపే అది ఆహారం వారు ఇంకా నోట్లలో ఉండగానే దేవుడి కోపం వారి మీదకి దిగను. అది సో ఇంకా మీకు అర్థమైంది. డోంట్ ఎవర్ ఆస్క్ గాడ్ ఫర్ డూయింగ్ యువర్ విల్. ఆస్క్ వాట్ లెట్ దై విల్ బీ డన్. నీ చిత్తం జరిగించు నాయన అని మనం ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు ప్రార్థన చేసుకున్నాం మనం? 3 విషయాలా 4? మొదటిదేంటి? డిసిప్లిన్ లైఫ్. ఎవ్రీ డే లివ్ అ డిసిప్లిన్, డైలీ డిసిప్లిన్ లైఫ్ నాకు దయచే. 2, ప్రభువా గివ్ మీ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా నాకు కావాలి నీ శక్తితో. మంచి ఆరోగ్యంతో. మంచి ఆరోగ్యం కావాలంటే దేవుడిని అడగాలి. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి, వాకింగ్ చేయాలి, మితంగా తినాలి, ఒక సిస్టమేటిక్గా నువ్వు జీవించాలి. అది 3వది మనం ప్రార్థన చేయాలి. ప్రభువాని ఆత్మీయమైన జీవితాలు ఎదుగుదల కోసం ప్రార్థన చేయాలి. అది మీ ఆత్మీయమైన జీవితాలు ఎదుగుతున్నాయా? యెహోషువ గ్రంథం కూడా 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చదువుకుంటే నీ త్రోవకు వెలుగు, నీ పాదాలకి దీపం ఆయన వాక్యం, నీ త్రోవకు వెలుగునిస్తుంది. నువ్వు ఎలా నడవాలో దేవుడి పరికి తెలియపరుస్తుంది. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో దివారాత్రములో ఏం చేయాలి? నువ్వు ధ్యానించిన ఎడలా నీ మార్గములు వర్ధిల్లింపజేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించు. నీ మార్గాలు వర్ధిల్లి, యూ విల్ ప్రాస్పర్. చక్కగా ప్రవర్తి, యూ విల్ బీ సక్సెస్ఫుల్. చూసారా, నువ్వు ప్రాస్పర్ అవుతావు, నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. చాలామంది ఎందుకు ప్రాస్పర్ అవ్వట్లేదు, ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు? ఎందుకనంటే వారు దేవుడు వాక్యం చెప్పినట్టు వారు దేవుడు చెప్పినట్టు జీవించరు. అందుకనే వారి జీవితాల్లో మనం చూస్తే వారి లైఫ్ని వారే పాడు చేసుకుంటున్నారు. అది సో మీ ఇష్టం. అది కొన్నిసార్లు మనం అడిగింది దేవుడు ఇచ్చేస్తాడు, కానీ అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమం కాదు. దేవుని బిడ్డలంగా మనం అడగవలసింది ప్రభువుని, ప్రభువా నీ చిత్త ప్రకారం నా జీవితంలో ఆత్మీయంగా నేను నడవడానికి నాకు సహాయం చేయండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 1:24. ఇది కూడా మీరు అడిగింది దేవుడు ఇస్తాడు, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? అది దురాశలను అనుసరించారు. అది వాళ్ళ పరస్పరం శరీరాన్ని అవమానపరుచుకొని చూసారా, అని వారు సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. అందువల్ల 26వ వచనంలో దేవుడే వారికి, నేను చదువుతాను మీరు కలవకండి, అందువలన, కంగారు పడకండి, నేర్చుకోండి. అందువలన, ఎందువలన? ఎందుకంటే తమ హృదయములకు కలిగిన దురాశ వలన.
ఏంటా దురాశ? ఏంటా దురాశ? డు అంటే అర్థం చెడ్డ ఆశ. మీరు కోరినది మీరు చేశారు. ఆర్ యూ డూయింగ్ వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ యూ టు డూ? అది రాసింది, మీ శరీరమును పరస్పరం అవమానపరుచుకొనుచు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడట. అది దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు అప్పగించడం ఏంటి? ఎందుకనంటే మీరు అడిగింది దురాశ వలన అడిగారు. ఓకే, మీకు అదే కావాలన్నప్పుడు తీసుకోండి, మంచి పద్ధతి కావాలి. కనుక 26 అందువలన దేవుడు వారికి తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. అందుకని వారు స్త్రీల సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అది ఇవాళ ప్రజలు వారు కోరిందే ఇచ్చేమని దేవుడిని అడుగు. వారు స్త్రీలు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటే వాళ్ళు దేవుడు పద్ధతినే అనుకరించడం మానేశారు. అంటే ఏం చేస్తున్నారు? ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో పాపం చేస్తుంది. అది ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో సెక్స్ చేస్తుంది. అదే దాని అర్థం. 27వ వచనంలో మనం చదివితే ఇంకా క్లియర్గా ఉంది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామోత్పత్తులైరి. అది ఈ కామవికారమైనటువంటి చేష్టలతో కామాత్పతులైరి అంటే అర్థం ఏంటి? కామవికారమైన చేష్టలతో రగిలిపోతున్నారు. ఇలాంటి వారికి చోటు ఉండదు దేవుడి పట్ల. అందుకని 28లో రాసి ఉంది, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే మళ్ళా భ్రష్ట మనసుని వారికి అప్పగించాను. దేవుడు భ్రష్ట మనసు ఇచ్చాడు అని రాసుంది 29లో. దేవుడే భ్రష్ట మనసును అనుగ్రహించి చూసారా. ఇంకొకటి 26లో, అందుకు దేవుడు తుచ్చమైన అభిలాషకు వారికి అప్పగించాడు. 24లో దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడే. ఎందుకు? నీ దురాశ వల్ల నన్ను కొన్నిసార్లు దేవుడు నేను శోధిస్తే, యు వాంట్ డూ లైక్ దాట్, డూ ఇట్. కనుక వీళ్ళందరూ ఎలాంటి పనులు చేస్తారంటే 29లో, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభం చేత, ఈర్ష చేత నిండుకుని వారే మత్సరము, నరహత్య, కలహం, కపటం, వైరం వాటితో నిండుకుని వారే కొండెగాండ్రులు, అపవాదికులు, అతిద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకంలాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులైనరి అట్టివారు ఇటు కార్యంలో అభ్యసించి వారు మరణమునకు తగినవారు అనుదేవుని న్యాయ విధి వారు బహుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇది ప్రాబ్లం. అది సో వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ చెప్పండి, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? కొన్నిసార్లు అందుకనే మనం దేవుని చిత్తానుసారంగా అడగడం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైందా? దేవుని చిత్త ప్రకారం అడగాలి. చూసారా, ఇవాళ చాలామంది ఆడవారు కూడా ఆడవారితో పాపం చేయరు. చూసారా, మగవారు మగవారితో. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? దేవుడే వాళ్ళకి అప్పగించాడు, ఇంకా వదిలేశాడా? సో ఎంత భయంకరమో మీరు గమనించారా? సో మీరు చేసే పని అది దేవుడికి అనుకూలంగా ఉందా? అది దేవుడికి ఇష్టంగా ఉందా? అది ఎన్ని వాక్యాలు వింటున్నా మన బ్రతుకుల్లో మార్పు రాకపోతే ప్రాబ్లం ఏంటంటారు? దేవుడు కూడా వదిలేస్తాడు. ఓకే, యూ వాంట్ లివ్ హౌ యూ వాంట్ లివ్. నువ్వు అలా బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నావు, అలాగే బతకాలని నిర్ణయించుకున్నప్పుడు యూ గుడ్.
ఇవాళ చాలామంది వింటున్నారా మీరు? స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి, నువ్వు స్త్రీవి, దేవుడు నేను స్త్రీగా తయారు చేసినందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావా లేవా? మిమ్మల్ని అడుగుతున్న స్త్రీలు చాలామంది. మీరు హ్యాపీగా ఉంటే స్త్రీలు మగోళ్ళలాగా ఎందుకు డ్రెస్ చేసుకుంటున్నారు మీరు? యు నాట్ హ్యాపీ విత్ ది గర్ల్. సమాజం అండి, బయట అండి, లోకం అండి, అయినా దేవుడు తెలియకనే నిన్ను స్త్రీగానే పుట్టించాడా? అవును, నువ్వు బతకడం కష్టమైపోద్ది, అందుకని నువ్వు మగోడు డ్రెస్ చేసుకో అని చెప్పాడు దేవుడు. బిబ్లికల్ రూల్స్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. అది అలాగే బాయ్స్, ఇప్పుడు నేను ఆడదానిలాగా డ్రెస్ అయిపోతే బాగుంటుంది, నేను చీర కట్టుకుంటే బాగుంటుంది, ఆడదానిలాగా వాక్యం చెప్తే బాగుంటుంది, నేను ఆడదానం అయిపోయాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఓకేనా? ఇట్స్ ఓకే? ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ నాట్ ఓకే. ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు రాలా. యు వాంట్ డూ సంథింగ్ ఎల్స్ టు గాడ్, డోంట్ డూ ఎనీథింగ్. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, స్త్రీ ఏ వేషం వేసుకోకూడదు? మరి ఎందుకు వేసుకుంటున్నారు? ఐ డోంట్ నో. దట్స్ బైబిల్ సేస్. వాట్ ద బైబిల్ సేస్. డిడ్ యు నాట్ రీడ్ ఇట్? చదవలేదా మరి దేవుని వాక్యాన్ని? ఇవాళ చాలామంది పురుషులు ఆడవాళ్ళ తయారవుతున్నారు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు అది నేను ఆడదానిలో తయారవ్వకూడదు. అది పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అలాగూ చేయవారు అందరూ నీ దేవుడైన యెహోవాకి ఇష్టులు. అమ్మా, ఇష్టులు కదా, హేలా. ఇట్స్ బెటర్ నాట్ టు యూ డ్రెస్ విత్ లైక్. నీకు ఇచ్చిన డ్రెస్ నువ్వు వేసుకో. ఎందుకు మగోడు డ్రెస్ వేసుకోడు? నాకు ఇచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను. బట్ వాయ్? అంటే ఇక్కడ దేవుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, పరిశుద్ధంగా మనం బ్రతకడం, మన యాక్షన్స్లో కూడా. ఓ మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరో తెలుసుకోవాలి. దూరం నుంచి మిమ్మల్ని గుర్తుపట్టచ్చా? వీళ్ళు మగోళ్ళు ఆడోళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు అనొచ్చా? అది అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళని ఆడల్లాగా గుర్తుపట్టండి, మగవాళ్ళని మగోళ్ళలాగా గుర్తుపట్టండి. గుర్తుపట్టడం కోసం ఇచ్చాడు దేవుడు. అది వాళ్ళు మేల్ ఎవరో, ఫీమేల్ ఎవరో. మేల్ రోల్స్ పురుషుడు రోల్స్ పురుషుడు చేయాలా, ఫీమేల్ రోల్స్ ఫీమేల్ చేయాలి. అది చాలా తప్పది. ఒక అబ్బాయి ఉండేవాడు నాది ఇక్కడ స్టార్టింగ్ మినిస్ట్రీలో. అతని పేరు డేవిడ్. ఆ డేవిడ్కి ఆడదానిలో తయారవడం ఇష్టం. ఆడదానిలాగే మాట్లాడతాడు, ఆడమలాగే నడుస్తాడు, ఆడమలాగే ప్రవర్తిస్తాడు. నీ ఇంటెన్షన్స్ ప్రారంభంలోనే మారకపోతే ఏమైందో తెలుసా? అతని తర్వాత దినాల్లో ముంబై వెళ్ళిపోయాడు, ఆడదానిలాగా మారిపోయాడు. ఇవాళ ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఇప్పుడు కొత్తగా మొన్న చూసారా మీరు? ఒక పురుషుడు కంప్లీట్గా ఆడదానిలా తయారైపోవడం కాదు, అవయవాలు కూడా మార్చేసుకున్నాడు. అవయవాలు మార్చేసుకోవడం మాత్రం కాదు, ఇప్పుడు ఆ మగోడికి ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ మగోడు గర్భం ధరించాడు, ఆడామలాగా అయిపోయి ఆడామలాగా ఆయన అవయవాలు కూడా మార్చేసుకొని నౌ హీ బికేమ్ అ ప్రెగ్నెంట్. సో దేవుడి యొక్క ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం ఇది. దేవుడు మానవుడిని ఎలా తయారు చేశాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చూసారా? స్త్రీని గాను పురుషుని గాను చేశాను. అంటే ఏంటి అర్థం? దేవుడు, చదవండి అక్కడ రాసింది, దేవుడు తన స్వరూపమందు ఎలాగా సృజించాడు? ఎవరి స్వరూపం? నరుడు అంటే ఎవరు? మనిషి అంటే ఎవరు? స్త్రీ పురుషుడు కలిపిని అక్కడ
ఇవాళ కొంతమందికి ఈ వాక్యం తెలియక దేవుడు మాత్రం నరుణ్ణి మాత్రం దేవుడి స్వరూపంలో, మరి ఆడావిడ ఏ స్వరూపంలో ఉంది? అక్కడ రాసింది దేవుడు ఏం చేశాడు? తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను. అది ఆ నరుడు ఎలాంటి వాడు? స్త్రీనిగాను పురుషునిగాను. సో దేవుని స్వరూపమందు స్త్రీ, దేవుని స్వరూపమందు. ఇప్పుడు దేవుడు మగోడా ఆడోడా? దేవుడు మగోడిలాగా ఉంటాడా ఆడోడిలాగా ఉంటాడా? అసలు దేవుడి స్వరూపం అంటే ఏంటి? గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడి స్వరూపం లేదు. స్వరూపం అంటే ఏంటి? దీని అర్థం అది ఆయన క్యారెక్టర్. అది కనుక క్యారెక్టర్, గాడ్స్ క్యారెక్టర్ ఆడామలోనే ఉంటుంది, మొగాములోనే ఉంటుంది, మొగాయిన్లోనే ఉంటుంది. అది దేవుడు గుణగణాలు, అది అర్థం. సో దేవుడు ఇంకొక మాటలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 14 నుంచి 14-15 వచనం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 14-15 వచనం. పురుషుడు తన వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా వేయబడింది కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత. ఇది దేవుడి పద్ధతి. ఇప్పుడు రివర్స్ జరిగిపోతుంది. ఇప్పుడు పురుషుడు కూడా ఏం చేస్తున్నాడు? జుట్టు పెంచుతున్నాడు, పిల్లకేస్తున్నాడు. మొన్నసారి సినిమా హీరో ఒక ఆయన, ఆయన పేరు ప్రభాస్ అని, ఏదో ఫంక్షన్కి వచ్చి మన క్లిప్పింగ్ వచ్చింది నాకు ఫేస్బుక్లో. వెనకాల పోలిటైల్ వేసాడు. పోలిటైల్ అంటే చిన్నపిల్ల రబ్బర్ ప్యాంట్ వేయడం పోలిటైల్. అంటే యు ఆర్ అ మ్యాన్ బట్ యూ వాంట్ లుక్ లైక్ గర్ల్, అది అర్థం. అదొక ఇది స్టైల్, ఫ్యాషన్. ఆయన వేసాడంటే ఇక్కడ ఇప్పుడు కుర్రోళ్ళందరూ పెంచేస్తారు, కుర్రోళ్ళందరూ వేసేస్తారు. అది సో దేవుని బిడ్డలు మనం ఆర్డర్ మిస్ అవ్వకూడదు. అది ఆడమలాగా ఉండడం బెటర్. నువ్వెందుకు ప్యాంటు సొక్కాలు వేస్తున్నావు? నెవర్ డూ దాట్. ఒకవేళ వేసం తప్పు. టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు డ్రెస్ అప్ లైక్ ఎ గర్ల్. దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయలేడా? దేవుడు నన్ను కాపాడలేడా? దేవుడు నాకు సాయం చేయలేడా? ముందు సృష్టికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ యూ వాంట్ డూ సమ్ మినిస్ట్రీ, యూ వాంట్ డూ సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ అబౌట్ యూ. ఓకే, కొన్నిసార్లు నీ బాధ పడలేక దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఏది చేసినా ఓకే కొడేస్తాడు. ఇందాక చెప్పినట్టు నువ్వు ఏది చెప్పినా ఓకే. కానీ ఆ ఓకే నీకు మంచిదా, నీకు క్షేమమా, నీకు నష్టమా? అది నీ బాధ పడలేక ఇవాళ నువ్వు కోరింది అడక్క దేవుడిని ఎప్పుడు, నాకు ఇష్టం ఇది, నాకు దయచేయి, నాకు దాయి. నీ బాధ పడలేక ఇచ్చేస్తాడు. కానీ ఆ దయచేసిందే నీకు నష్టం వస్తుంది. అది కొంతమంది పొద్దున్న ప్రార్థన చేశారు, నాకు మగబిడ్డే కావాలి. ఆడే ఇప్పుడు పెద్ద ఎదలా కూర్చున్నాడు, నీ పాలిటి ఏముళ్ళలో కూర్చున్నాడు, నీ పాలిటి రాక్షసుల్లో కూర్చున్నాడు. కారణం ఏంటి? నువ్వు అడిగింది దేవుడిని ఏంటి? మగబిడ్డ. ఆడు ఇప్పుడు నువ్వే అంటున్నావు, ఆడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి, ఆడు సస్తే మంచిది అనేటట్టు కొంతమంది ఆ అమ్మలు మాట్లాడే పరిస్థితికి దారి తీసిందంటే ఎంత విసిగిపోయారు, ఎంత వేసారిపోయారు, ఎంత బాధ పెట్టాడు, ఎంత హృదయం నలిగిపోయింది. ఏ బిడ్డ కోసం అయితే అడిగారు బలవంతంగా తెప్పించుకున్నారు దేవుడు. చూసారా? యూ అడిగకపోతే ఊరుకొని నేను అన్నట్టు. బ్యాడ్. అది ఎప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, నీ చిత్తమైతే అది ఇట్స్ విల్, లెట్ దై విల్ బీ డన్. నా ఇష్టం కాదు, దానివల్ల నీకు నష్టమే, నీకు ఉపయోగం లేదు, నీకు నష్టమే. నీ చిత్తం, నీ ఇష్టమే. సో 3 విషయాలు ఎన్నైనా 4. సో మొదటిది మనం దేని కొరకు ప్రార్థన చేయాలా? ఇవాళ ప్రార్థన మన డైలీ లైఫ్ కోసం, డైలీ డిసిప్లిన్ లైఫ్ కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం తప్పక మనందరికీ కావాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. 2, ఆత్మీయమైన ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక 4వది చెప్పలేదు, 4వది నేను కనుక 4వది తప్పక సువార్త కొరకు మనం ప్రార్థన చేయాలి. సువార్తను నేను ప్రకటించేవాడిగా ఉండలోగిన నాకు సహాయం చేయండి. ఇవాళ సువార్త కొరకు మీరు రోడ్ల మీద తిరగక్కర్లా, మై కట్టుకొని వీధుల్లో చెప్పక్కర్లా. ఇవాళ మనకి గొప్ప టెక్నాలజీ వచ్చింది. ఇవాళ యూ కెన్ ప్రీచ్ ద గాస్పల్ ఫ్రమ్ యువర్ ఫోన్, బోల్డ్ మీడియా. ఇవాళ మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో పెట్టచ్చు మెసేజ్ పెట్టి.
వీడియో మెసేజ్ పెట్టవచ్చు, ఆడియో మెసేజ్ పెట్టవచ్చు, లేకపోతే రిటర్న్ మెసేజ్ పెట్టవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ, దట్స్ గాస్పల్. ఫేస్బుక్లో ఇవాళ నువ్వు ఏదో సోదా మాట్లాడేది, ఆర్ యూ ప్రీచింగ్ ద గాస్పల్? ఇవాళ మన సోది వల్ల ఎవరు మారరు, కానీ గాస్పల్ వల్ల తప్పక మారుతారు. ఎందుకంటే గాస్పల్లో పవర్ ఉంది, నీలో పవర్ లేదు. నువ్వు ఎవరిని మార్చలేవు. ఆ మాట మన 10 సార్లు చదువు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మర్చిపోకండి. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సో పవర్ అనేది సువార్తలో ఉంది. చూసారా, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి కానీ గ్రీసు దేశస్థునికి కానీ కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. అది అనగానే వెంటనే ప్రశ్న రావాలా, ఏది? అది అంటే ఏది? ఏది అంటే ఇప్పుడు మీరు చెప్పండి, సువార్త. ద పవర్ ఎక్కడుంది అని అంటే మీలో లేదు, సువార్తలో ఉంది పవర్. అందుకని ఆ పవర్ని చెప్పడానికి సిగ్గుపడకండి, ఎక్కడ చెప్పడానికి సిగ్గుపడకండి. ఎందుకని సిగ్గుపడుతున్నారు? అది వీధుల్లో సువార్త మైకట్టుకొని చేస్తేనే కాదు. ఇవాళ నీకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ సువార్తను నువ్వు నేను ప్రకటించడానికి మనం సోషల్ మీడియాను వాడుకోవచ్చు. ఫేస్బుక్ వాడుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ వాడుకోవచ్చు కదా, ఎవరు వాట్సాప్ వాడుకోవచ్చు, రకరకాల ఛానల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటో తెలుసా, ఫ్రీ. ఇదెంత ఇవేమో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నేను సువార్త ప్రకటించడానికి. టీవీల్లో మాట్లాడాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. రియల్ చెప్తాను, ల్యాక్స్ కట్టడానికి చిరాకు వచ్చేది, బాధ కలిగేది, అన్ని డబ్బులు. అది ఒకరోజు నేను ఏదో ఊరు వెళ్ళిపోతా అమెరికా, వాళ్ళు వచ్చి లక్షలు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి సెటిల్ చేసి వెళ్ళాను. నేను 3 నెలలు నేను మాట్లాడలేదని. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి సెటిల్ చేశాను వాళ్ళకి. నాతో పాటు కొంతమంది సంఘస్థులు కూడా తీసుకెళ్ళాను హైదరాబాద్. ఇవాళ మనకి ఫ్రీ సువార్త చెప్పడానికి. బట్ వై కాంట్ యూ టాక్ టు మళ్ళీ బ్యూటిఫుల్ ఫోన్ చక్కగా పెట్టుకోవడం, 2 నిమిషాలు దేవుడు మాట్లాడు. ఏంటిది మాట్లాడు? సువార్త. పవర్ ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. అది 1వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో మనం చదివితే ఆ మధ్య భాగంలో, ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, రెండోది మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ వాక్యము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగుట చేత ఈయన ద్వారా మేము కృపను అపోస్తలతోనూ పొందితిని. మీరును వారిలో ఉన్నవారే యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇదే సువార్త. ఆ సువార్తలో యేసు ప్రభు వచ్చాడు, ఆయన మృతులయ్యాడు, పునరుద్ధరణుడయ్యాడు. దట్స్ వాట్ ది గాస్పెల్ ఈస్. ఇది సువార్త. కనుక ఇలాంటి సువార్తను మనం ప్రకటించగలిగేవారు. ధైర్యంగా ఉండండి. అపోస్తల కార్యాల్లో 4వ అధ్యాయం 29వ వచనంలో మనం చదివితే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 29వ వచనంలో అది చూడండి ఎంత ధైర్యంగా చెప్పారో దేవుని వాక్యాన్ని. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్య చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించుము. అది బహుధైర్యముగా, అది నీ వాక్యమును బోధించడం. ఇవాళ దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. దాని గురించి మనం తప్పక ప్రార్థన చేయాలి. సో 4 విషయాలు లెట్స్ ప్రే టుడే. ఇవాళ నుంచి మీ జీవితంలో అవలంబించుకోవాల్సింది ప్రార్థన. ఎప్పుడు వింటాడో మనం విన్నాం, ప్రార్థన ఏ అంశాల కోసం మనం ప్రార్థన చేయాలో విన్నాం. సో తప్పక మనం ప్రార్థన మన డైలీ డిసిప్లిన్ లైఫ్ కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు అలా డిసిప్లిన్ లైఫ్లో నువ్వు బ్రతకకపోతే బైబిల్ చెప్తుంది అందుకే నీ జీవితంలో దారిద్ర్యం వస్తుంది, నీకు లేమి వస్తుంది. బికాస్ యు ఆర్ నాట్ స్పిరిచువల్ డిసిప్లిన్. బీ కేర్ఫుల్. చీమల దగ్గర నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. 2, తప్పక మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం, శారీరకమైనటువంటి బలం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం బలహీనలుగా ఉంటే ఏం చేయలేము. అందుకనే తప్పక మీ బాడీ పట్ల కూడా మీరు శ్రద్ధ వహించండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆలయాలు, ఈ ఆలయాన్ని శ్రద్ధగా వహించడం చాలా ఇంపార్టెంట్. మనకు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, వాకింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు మంచి పని చేసి
ఫిట్నెస్గా ఉంచుకోవడం. మూడోది, మన ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన వాక్యం మన త్రోవకు వెలుగు. నీ త్రోవకు వెలుగు ఇవ్వాలి అని అంటే వాక్యం దీపం లాంటిది. ఆ దీపం నేను నడిపించాలి. ఇక మూడోది, నాలుగోది మనం చూసాం. నాలుగోది, దేవుని బిడ్డలంగా మనం సువార్తను ప్రకటించాం. ఎవ్రీడే ప్రీచ్ ద గాస్పెల్. మూడీ గారంట ప్రతిరోజు ఒక్కడికైనా సువార్త చెప్పకపోతే ఆయన నిద్రపోయేవాడు కాదు. ఎప్పుడు 18వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి. అప్పుడు ఫోన్స్ లేవు, కానీ ఇవాళ 10 మందికైనా చెప్పచ్చు మన రోజుకి. టెల్ ద గాస్పెల్, ప్రీచ్ ద గాస్పెల్. అలా చేయడానికి మనకి దేవుడి సహాయం అవసరం. అందుకని ఈ 4 విషయాల గురించి లెట్స్ ప్రే. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. ప్రభువా, మీకైనా వందనాలు, స్తోత్రాలు, మీకు స్తుతులు సమర్పించుకున్నాం తండ్రి. ఈరోజు ఆయన మీ సన్నిధానంలో మీ బిడ్డలమైన మేమందరం చేరి అందరం కలిసి 7:30 నుంచి ప్రార్థనలో ఎదిగారు. ప్రార్థనలో ఇప్పటి వరకు ప్రార్థన చేశాం. దాని తర్వాత నాయన మీ వాక్యాన్ని ధ్యానం చేశాం. అద్భుతమైన వాక్యాన్ని మాతో మాట్లాడారు. డైలీ డిసిప్లిన్ లైఫ్ కోసం ప్రతిరోజు క్రమబద్ధమైన జీవితం మాకు దయచేయమని మేము ప్రార్థన చేయాలి. ఎందుకంటే శరీరం సిద్ధంగా లేదు, ఆత్మ సిద్ధమే. కానీ శరీరం సిద్ధపాటు కోసం మేము ఎంతో క్రమశిక్షణ కలిగి నాటి వాళ్ళ. లేకపోతే మా జీవితంలో దారిద్ర్యం వస్తుందని, పేదరికం వస్తుందని, లేమి వస్తుందని వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే నిజంగానే ఆ యుద్ధ వాతావరణం వల్ల నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, వంట వండుకుని గ్యాస్ దగ్గర నుంచి ఇవాళ దొరకని పరిస్థితుల్లో మనుషులు ఎంతో బాధపడతారు. తినడానికి తిండి లేదు. ఎంతోమంది వెధవరాళ్ళు, వితంతువులు, అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి వారు, వితంతువులు ఎంతో బాధపడుతున్నారు. అక్కడ తిండి లేదు, వండడానికి గ్యాస్ లేదు. అనేక ఆర్ఫనైజెస్లో పిల్లలు బాధపడుతున్నారు. రోడ్డు మీద తినడానికి తిండి లేక హోటల్స్ మూసేసి, హోటల్స్లో రేట్లు పెంచేసి, తినడానికి ప్రభువా అందుబాటులో లేని ధరల వల్ల, తినడానికి ప్రభువా డబ్బులు లేక ఆకలితో నిద్రపోతున్న వారు ఎంతోమంది రోడ్డు మీద ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాం. కనుక నాయన ఈ పరిస్థితుల్లో మా పోషకుడైన దేవుడా, ప్రభా ఊరంతా కరువు వచ్చినప్పటికీ ఆ వెధవరాలి కుమారుడికి లోటు లేకుండా పగలు రాత్రి కూడా అని మంచి భోజనాన్ని ఇచ్చారు. పట్టడి పిండి, కొంచెం నూనె తరగలేదు. కరువు అంతా కాపాడారు. మీ అందు భయభక్తులు కలిగి బిడ్డలకి మీరు తోడుగా ఉండే దేవుడు తండ్రి. మీరే కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. మేము దరిద్రాన్ని తెచ్చుకోకుండా, లేమిని తెచ్చుకోకుండా మేము డైలీ ప్రతిరోజు డిసిప్లిన్ లైఫ్ మాకు దయచేయండి. క్రమశిక్షణ కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి. మా జీవితంలో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మేము శారీరకంగా బలహీనలుగా ఉండకుండా మంచి ఆరోగ్యంతో దుష్టుడోడు కుతంత్రం లయపరిచి ప్రతి అనారోగ్యం నుంచి మమ్మల్ని విడిపించి మంచి ఆరోగ్యాలు మా అందరికీ మీరు ఇచ్చి మీ పనిలో బలంగా వాడబడ్డానికి కృప దయచేయండి ప్రభువా. మీ శక్తిని దయచేయండి. ఈ ఆలయం ప్రభువా, ఈ దేహం మీ ఆలయం అని, ఈ ఆలయంలో మీరు నివసిస్తున్నారని, మా దేహంలో మీరు నివసిస్తున్నారు కనుక ఆ దేహాన్ని శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ దేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాలో ఉంది. శారీరకమైన ఇచ్చలకి లోబడకుండా ఆ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక మేము ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు ఎటు నడవాలో, ఎలా జీవించాలో మీ వాక్యపు గైడెన్స్ ద్వారా పొద్దున్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని మీ నడిపింపును మేము పొందుకోవడానికి. మనకి ప్రార్థన లేదు, బైబిల్ చదువుకోరు, ఎప్పుడో లేస్తారు, వారి జీవితాలు ఇష్టానుసారంగా నడుస్తున్నారు. కనుక ఒక క్రమశిక్షణ లేదు, భయభక్తులు లేదు. వారితో వాక్యం ద్వారా మాట్లాడండి, జీవితాన్ని సరిచేయండి. క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. సువార్తను ప్రకటించినటువంటి సోమరులుగా మేము ఉన్నామేమో, సువార్తను ప్రకటించేవారిగా ఆ సువార్త బలమైంది, శక్తివంతమైంది. అట్టి సువార్తను మేము ప్రకటించి అనేకుల్ని నడిపించి భక్తులు తీసుకురావడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, కొన్నిసార్లు మా ఇష్టానుసారంగా మేము అడుగుతున్నాం, అది ఇచ్చే ఇది ఇచ్చేమని అడుగుతున్నాం, మా బాధపడలేక ఇచ్చేస్తారు. కానీ అది ఇచ్చినప్పటికీ కూడా అది మాకు మేలు కాదు, అది మాకు ఆశీర్వాదం కాదు, అది మాకు దీవెన కాదు. ఇలా ఎన్నో విషయాలు మేము చూసాం.
నిజమే తండ్రి, మా జీవితాల్లో ప్రభా భయము భక్తి కలిగి మేము జీవించాం. ఏది అడిగినా మా ఇష్ట ప్రకారం కాక మీ చిత్త ప్రకారం అడిగేవారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. ప్రభా మా ఇష్టానికి మేము చంపబడి మీ చిత్తం మా జీవితంలో జరిగించబడులాగా కృప దయచేయమని ప్రార్థన చేస్తాం. మీ చిత్తానుసారంగా నడిపించడం, మీకు ఇష్టప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు మా దురాశ వలన మేము అడగడం బట్టి మా తుచ్చమైన అభిలాషకు మనల్ని అప్పగిస్తారు. అందుకనే స్త్రీలు సహితం వారు స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మముతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవంచమైనటువంటి చెత్త పనులు చేయడానికి, నీచమైన పనులకు దిగజారడానికి వారిని అప్పగించేశారు మీరు. కారణం వారు దురాశ విషయంలో అదే అడుగుతున్నారు. ఇవాళ మేమేం అడుగుతున్నాం? ఇవాళ మా జీవితంలో మీ ఇష్టానుసారంగా జీవించాలని మేము అడుగుతున్నామా, లేక మా ఇష్టానుసారంగా మేము జీవించాలని అడుగుతున్నాం? మా ఇష్ట ప్రకారం మేము బ్రతికితే అది మాకు క్షేమం కాదు. మీ చిత్త ప్రకారం మేము జీవించలాగున సాయం చేయండి. మేము ఎలా నడిస్తే మీకు ఇష్టం, మేము ఎలా జీవిస్తే మీకు సంతోషం, ఆ విధంగా మేము జీవించడానికి కృపదాచి వెతబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేయండి. మీ దీవెనలతో నింపండి. మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా మా అందరిలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. మీ మెండైన బ్లెస్సింగ్స్, మీ మెండైన దీవెనలతో మీ బిడ్డలు వచ్చిన వారందరినీ సంతోషంతో వాళ్ళ గృహాలకు పంపించమని, దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. ప్రార్థనలో వాక్యాలను పెంపొందించుకుని యేసయ్య ఘనమైన నామములో మీ కృపనందు బ్రతుకులు ఆస్వాదించి ప్రార్థించాలి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం మన అందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. God bless you. అలా ఎప్పుడు చేయకూడదు. లిఫ్ట్ చేయడానికి ఏమైంది?